వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఈ కొత్త వీడియోకి స్వాగతం. ఇక డైరెక్ట్గా విషయానికి వస్తే వినండి, మీ కిచెన్ కోసం ఒక కొత్త మాయాజాలాన్ని తీసుకొచ్చా. ఏమిటో అనుకుంటున్నారా? ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్. చూడ్డానికి రెడీగా ఉన్నారా? అంతకంటే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఫ్రీ అండి బాబు, ఫ్రీ. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడే నేను కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సరే, ఇంకా లేట్ ఎందుకు, ఇక మొదలెడదామా? ఫస్ట్ మనం ఏదో పని చేద్దాం. ఇదేదో పింకీగా ఉంది, ఇది ఓపెన్ చేస్తా. అరే ఇదేంటి, ఐటమ్ కన్నా ప్యాకేజింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. లోపల కూడా ఇంకో బాక్స్ ఉంది. ఇది పెప్పర్ మిల్, అంటే పెప్పర్ క్రషర్ లాగా అన్నమాట. వావ్, చూడండి దీన్ని, టాల్గా ఎంత స్మూత్ ఫినిషింగ్తో ఉందో. వుడ్ పాలిష్ అయితే అబ్బో షైనింగ్ అంటూ మెరిసిపోతుంది. ఇప్పుడే పెరేడ్కి వెళ్ళడానికి రెడీగా నిలబడిపోయాడు మన కిచెన్ సిపాయి. ఇక వీడి పని ఏంటంటే సాల్ట్ అయినా మిరియాలైనా ఏ స్పైస్ అయినా క్రష్ చేయడమే. చుట్టాలైతే రాగానే అడుగుతారు, ఏంటండి మీ కిచెన్లో బ్రిటిష్ ఆర్మీ నుండి ఐటమ్ వచ్చిందా ఏంటి? అయితే పైన స్క్రీన్ ఓపెన్ చేయాలి. రండి, ఇది ఎలా వాడాలో చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ క్యాప్ లాంటిది ఓపెన్ చేసి అందులో కొన్ని మిరియాలు, మనకి ఏవైతే స్పైసెస్ కావాలో అవన్నీ వేసి ఆ తర్వాత ఆ క్యాప్ని పెట్టి ఈ స్క్రూని ఇలా ఫిక్స్ చేయాలి. చూసారా, చేత్తో ఇలా పట్టుకొని చిన్నగా తిప్పితే చుక్ 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 అంటూ మెత్తని స్పైస్ రెడీ అయిపోతుంది. మనం ఎగ్ బుర్జీ, సలాడ్ ఇలాంటివి చేసుకుంటాం కదా, అలాంటి సమయాల్లో మనకి చిన్న సిపాయి బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ మిరియాల పొడి ఎంత స్మూత్గా మెత్తగా ఉందో. అంతేకాదండి, ఇంకా గ్రిల్ చికెన్, బార్బెక్యూ ఐటమ్స్లో అయితే డైరెక్ట్గా ఈ క్రషర్తోనే పెప్పర్ పౌడర్ని స్ప్రే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ పైన ఉన్న పార్సల్ని ఓపెన్ చేస్తున్నా. ఇది బాగా ప్రెస్ చేసి చూస్తున్నా, అయినా ఏం అర్థం కావట్లా లోపల ఏముందో. సో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నా సిజర్తో. ఓ, ఇది మల్టీపర్పస్ వైర్ డిష్ క్లాత్. అరే, మన ఇంట్లో కడాయి వాష్ చేయడం అంటే ఆ ఆయిల్ చూసిన వెంటనే అందులో నేను జారిపోతా, అంత జిడ్డుగా ఉంటుంది. మరి సోప్ వేసినా స్క్రబ్ చేసినా ఆ కడాయి మాత్రం నా జిడ్డుని ఎవడు ఏం చేయలేడురా అన్నట్టుగా చిల్గా కూర్చుంటుంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఎంటర్ ద గేమ్ చేంజర్, ఈ మల్టీపర్పస్ వైట్ డిష్ క్లాత్. చూడ్డానికి క్లాత్లా మెత్తగా ఉంటుంది, కానీ లోపల మాత్రం సూపర్ పవర్ఫుల్. ఒక్కసారి రుద్దితే ఆ జిడ్డు అంతా క్షణాల్లో పడాలి. అంతేకాదండి, ఇది రీయూజబుల్ డిష్ క్లాత్. సో మనం ఒకసారి వాడాక మళ్ళీ క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఒక క్లీనింగ్ బ్రష్ అయితే ఇచ్చారు. దీంతో మనం గ్యాస్ స్టవ్ చుట్టూ పడిన మరకలన్నీ నీట్గా క్లీన్ చేయొచ్చు. ఈ ఆర్డర్లో మనకి 10 వైర్ డిష్ క్లాత్స్ అయితే వచ్చాయి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. వీటి ప్రైసెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. ఈ పెద్ద పార్సల్ ఏదో నన్ను రారా అని పిలుస్తుంది. నెక్స్ట్ అయితే ఇదే ఓపెన్ చేస్తా. ఇంత పెద్ద పార్సల్లో ఏమై ఉండొచ్చో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. ఓహో, ఇది బాటిల్ క్లీనింగ్ బ్రష్. మన ఇంట్లో ఎన్ని రకాల బాటిల్స్ ఉంటాయో చెప్పండి చూద్దాం. మిల్క్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పికిల్స్ జార్స్, లిస్ట్ చాలా పెద్దది. రోజు వాడతాం కదా, మరి లోపలంతా ఎలా క్లీన్ చేస్తాం? చేయి పట్టదు, స్పాంజ్ అదో పెద్ద తలనొప్పి. మామూలుగా బాటిల్ కడగాలంటే అదో పెద్ద మిషన్ ఇంపాసిబుల్. స్పాంజ్ వెళ్ళినా మూలలో మురికి హలో అంటూ అలానే ఉంటుంది. ఆ బాటిల్ లోపలంతా ఏదో గుహలాగా తయారవుతుంది. అలాంటి టైంలోనే ఈ బాటిల్ క్లీనింగ్ బ్రష్ మనకు బెస్ట్ ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తుంది. ఈ బ్రష్ వస్తే ఆ గుహలన్నీ క్లీన్ అయిపోతాయి. దీని పొడుగాటి హ్యాండిల్ ఉందే, అది బాటిల్ లోపలికి సుడిగాల్లా దూసుకెళ్తుంది. చివర్లో ఉన్న ఈ బ్రిస్టిల్స్ చాలా స్మూత్గా ఆ మురికిని పట్టుకుని ఉతికి ఆరేస్తాయి. కొన్ని బాటిల్స్ అయితే డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలంటే మనం యోగాసనాలు వేయాల్సి వస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్. ఇక్కడ పెద్దగా ఉన్న ఈ వైట్ ప్రోడక్ట్ అయితే నన్ను అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ వీడియోలో మనం పెట్టిన వుడెన్ బోర్డే ఇచ్చారా అని డౌట్ వస్తుంది. ఈ టేప్ కట్ చేశాక మళ్ళీ ఇంకో ప్యాకింగ్. ఓ, ఈ పార్సల్ ఓపెన్ చేస్తున్నంతసేపు నా మనసులో మెదులుతున్న పాట, ఇంతకీ నువ్వెవరు. అబ్బో, మనకి పార్సల్ బదిలిచ్చిందే నేను గ్రిల్ ప్యాన్ని అని. అరేరే, ఈ గ్రిల్ ప్యాన్ని చూస్తే నాకు ఇన్స్టెంట్గా రెస్టారెంట్ స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో రెస్టారెంట్ లెవెల్ గ్రిల్లింగ్ చేయొచ్చు అంటే, అది కూడా స్టవ్ మీద. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ స్ట్రాంగ్గా ఉంది, హ్యాండిల్ కూడా సాలిడ్గా గ్రిప్. అంతేకాకుండా హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫుడ్ని పర్ఫెక్ట్గా గ్రిల్ చేస్తుంది.
ఈ లైన్స్ చూస్తున్నారా, అన్ని స్క్వేర్ షేప్లో నీట్గా అలైన్ అయ్యాయి. ఇవి మనకి ఫుడ్ పైన బ్యూటిఫుల్ గ్రిల్ మార్క్స్ ఇస్తాయి. ఇదే కదా అసలు హైలైట్. పన్నీర్, క్యాప్సికమ్, టొమాటో ఇలాంటి వెజిటేబుల్స్ని ఆయిల్లెస్గా రోస్ట్ చేయాలంటే ఈ ప్యాన్ పర్ఫెక్ట్ రా. డైట్ ఫాలోవర్స్కి అయితే సూపర్ మ్యాచ్. దీనిపైన గ్రిల్ చికెన్ శాండ్విచ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. హ్యాండిల్ కూడా బాగా గ్రిప్ ఉంది. నాన్ స్టిక్ లాగా కెమికల్ కోటింగ్ కూడా లేదు, క్లీన్ స్టీల్. బడ్జెట్లో స్టెయిన్లెస్ స్టీల్లో స్టైలిష్ గ్రిల్ ప్యాన్ కావాలి అనుకుంటే ఇది నేను సజెస్ట్ చేస్తా 100%. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీకు నచ్చితే చూడండి. ఇది వాష్ చేశాక హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చారు. నాకు వీటన్నిటి ప్రైసెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అన్నిటినీ స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. నెక్స్ట్ ఏదో ఓపెన్ చేద్దాం. ఇదేదో చిన్నగా ఉంది, పైన మీషాన్ కూడా ఉంది. ఇది ఓపెన్ చేస్తా. షేక్ చేస్తూనే ఉన్నా కానీ అర్థం కావట్లా ఏముందో. అన్బాక్స్ చేసి ఇందులో ఏం దాగుందో చూసేద్దాం. టెంటడా, ఇందులో ఉంది సింక్ స్ట్రైనర్. తల మెరిసిపోతుంది. కింద ఈ నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ పైన ఉన్న ఈ బ్లూ స్టిక్కర్ని మనం తీసేసి వాడుకోవాలి. ఇది తీస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఫీల్ వేరే లెవెల్. ఇమాజిన్ మీ సింక్ ఎంత ప్రశాంతంగా ఉందో, వాటర్ గలగలమని దిగుతూ ఉంటుంది. కానీ సడన్గా ఒక చిన్న ఉల్లిపాయ తొక్కో, టీ పొడో, లేకపోతే ఇంకేదో చిన్న ముక్క వెళ్ళిపోయిందే అనుకో, అంతే సంగతులు. నెక్స్ట్ మొమెంట్ వాటర్ జామ్, సింక్లో మినీ లేక్ క్రియేట్ అవుతుంది. సో మనం మన చేత్తో ఆ చెత్తని తీయాలి కదా, తీయకపోతే ఆ నీళ్ళు స్టక్ అయిపోద్ది. నాకైతే చేతులు పెట్టాలంటే అమ్మో నా వల్ల కాదు, అలానే వదిలేస్తే ఊహ్. కానీ ఇంట్లో అమ్మ మాత్రం ఏముందిలే అన్నట్టు టక్కున చేత్తో తీసేస్తారు. ఏమనిపిస్తుందో కూడా చెప్పరు, ఇంకెవరు తీస్తారన్నట్టు తీసేస్తారు. ఇక్కడే మన స్టెయిన్లెస్ స్టీల్ హీరో రంగంలోకి దిగుతాడు. ఎలాంటి చెత్తా చెదారం లోపలికి వెళ్లకుండా గట్టిగా కాపాడుతుంది. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అవి నీటిని మాత్రమే పోనిస్తాయి. మిగతా చెత్త అంతా దాని మీదే ఉండిపోతుంది. పొట్టోడైనా పోలీసోడే, మురికిని మాత్రం లోపలికి పోనివ్వడు. ఈ ప్రోడక్ట్ నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తా. ఇందులో ఏముందో నాకు తెలుసండి. వంట చేస్తున్నప్పుడు మన ప్రియమైన గరిటని గ్యాస్ పక్కన పెడితే ఎలా ఉంటుందో తెలుసా? అదేదో ఆయిల్, చట్నీ, కర్రీ పెయింట్తో మన కిచెన్ స్లాబ్ అంతా ఒక కళాకృతిలా మారిపోతుంది. ప్రతిసారి క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద వర్కే. ఇప్పుడు చూడండి మ్యాజిక్, ఈ హోల్డర్లో మన గరిటని ఎంత నీట్గా నిల్చోబెట్టచ్చో. ఇది మీ గరిటకి వేసిన రాజసింహాసనం లాంటిది. ఇంకా మీ అందమైన కిచెన్ కౌంటర్ టాప్పై ఏ నూనె మరక దండయాత్ర ఉండదు సుమా. ఇదేంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే స్పాచులా హోల్డర్. అమ్మ అయితే వంట చేస్తున్నప్పుడు అందులో గరిటతో టొమాటో, ఆనియన్ అలా ఫ్రై చేస్తూ నెక్స్ట్ కింద డైరెక్ట్గా స్లాబ్ మీదనో లేదా ఏదో ప్లేట్లోనో పెడుతుంది. అయ్యో రామా, స్లాబ్ అయితే స్లిప్పరీగా అయిపోతుంది, ప్లేట్స్ అయితే ఎండిపోయి మళ్ళీ వాష్ చేయాలి. ఎన్ని ప్లేట్స్ వాష్ చేసిందో ఆ దేవుడికే ఎరుక. సో ఈ స్పాచులా పార్కింగ్ స్టాండ్తో ఆ చిరాకు అంతా టాటా బాయ్ బాయ్. మీ గ్యాస్ టాప్, కిచెన్ స్లాబ్ ఎప్పుడు క్లీన్ అండ్ హ్యాపీ. మీ అమ్మ కూడా ఎక్కువ ప్లేట్స్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యో బాబోయ్, 100 రూపాయలకే రెండా? నిజంగానా? అయితే ఇది ఖచ్చితంగా చిన్న ప్యాకెట్లో పెద్ద ధమాకా లాంటిది. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ దాక్కున్న ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇదేంటి, ఊపితే ఘల్ 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 ఘలన్ ఘలన్ గల్ ఘల్ గల్ అని సౌండ్ వస్తుంది. ఊపినా మళ్ళీ అదే సౌండ్. ఏమై ఉంటుంది? మనం మన ఫ్రెండ్స్ని ఆట పట్టడానికి చిన్న గిఫ్ట్కి పైన చాలా ప్యాకేజెస్ చేస్తాం కదా, అలా ఉంది ఈ ప్రోడక్ట్. ఇదేమో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేశారు, నేనేమో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా కట్ చేసి పీకేస్తున్నా. ఆహా, నా ఫేవరెట్ ప్రోడక్ట్ చూడబోయే సమయం ఆరంభమైందండో. ఏంటో తెలుసా? టీ స్ట్రైనర్ అనొచ్చు, లేదా మసాలా స్ట్రైనర్ అని కూడా అనొచ్చు. నేను ఇది ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రీన్ టీ. హాస్టల్లో నేను గ్రీన్ టీ తాగుతుంటా. నేను ఆ గ్రీన్ టీ ఫిల్టర్ చేయడానికి పడే తిప్పలు అంతా ఇంత కావు. సో దీనికి నాకేమైనా సొల్యూషన్ ఉంటుందా అని ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ కనిపించింది. సో నేను ఇందులో గ్రీన్ టీ లీవ్స్ పౌడర్ వేసి ఈజీగా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటా. ఇంట్లో మా అమ్మ బిర్యానీ చేస్తారు. యాజ్ యూజువల్ లవంగం, ఇలాచీ, బే లీవ్స్ అన్నీ వేస్తారు. ఒకవేళ అవి ప్లేట్లో వస్తే
వద్దమ్మా అని పక్కన పెడతా. ఆ తర్వాత నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటా. నెక్స్ట్ సెకండ్ అయ్యయ్యో అని ఫేస్ మాడిపోద్ది. లవంగం డైరెక్ట్గా నమిలేస్తా, నోరు పాడైపోద్ది. నాకు ఈ ప్రోడక్ట్ కనిపించగానే ఇది మనకి చాలా యూస్ఫుల్ రా చిట్టి అనిపించి ఆర్డర్ ప్లేస్ చేశా. సో ఇది జస్ట్ టీ కోసమే కాదండి, బిర్యానీ చేస్తున్నప్పుడు లవంగం, ఇలాచి, మసాలా ఆకులు ఈ స్ట్రైనర్లో పెట్టి కుక్ చేయొచ్చు. ఫ్లేవర్ మాత్రం ఫుల్గా వస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా క్యూట్గా ఉంది. ఇది ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తా. ఇక్కడ ఇది చూసారా, ఇది టైట్గా ఫిట్ చేయడానికి ఈ స్ట్రైనర్కి ఇచ్చారు. ఇదైతే మనం ఓపెన్ చేస్తే ఈ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకొని ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ క్యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ టైట్గా ఫిట్ చేయాలి. అంతే, చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఏ అడ్డు లేకుండా ఫ్లేవర్ వస్తూ ఎంత పీస్ఫుల్గా తినొచ్చో కదా. ఈ ప్రోడక్ట్ ప్రైస్ కూడా అరౌండ్ 90 అనుకుంటా. అన్నీ కింద స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. అదేదో కింద చాలా పెద్దగా ఉంది, అది ఓపెన్ చేస్తా. ఇలా షేక్ చేయడం అయితే నాకు అలవాటైపోయింది. చూపిస్తా నెక్స్ట్ ఏ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వచ్చిందో ఇందులో. వావ్, ఇందులో వచ్చేసింది మన కిచెన్లో ఒక పొడి పిడుగు. ఇదిగోండి, ఇది హ్యాండ్ సీవర్ అంటే జల్లెడ పట్టేది. చూడ్డానికి సింపుల్గా ఉన్న దీని పనితనం చూస్తే మీరు వావ్ అనాల్సిందే. యాక్చువల్గా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ టైంలో ఇంట్లో పిండి వంటలు చేస్తారు. అప్పుడు పిండి జల్లించాలంటే అదో పెద్ద తతంగం. ఒక చేత్తో జల్లెడ పట్టుకొని దాన్ని ఊపుతూ ఊపుతూ పిండి అంతా కింద పడకుండా సర్కస్ ఫీట్లు చేయాలి. కానీ ఈ అద్భుతం వస్తే ఆ కష్టాలన్నీ ఫినిష్. దీనికి ఒక హ్యాండిల్ ఉంది చూసారా, దీన్ని మెల్లగా తిప్పితే చాలు, లోపల బ్లేడ్స్ తిరుగుతూ పిండిని జల్లెడ పట్టేస్తాయి. ఎంత సింపుల్ అండ్ స్వీట్ కదా. పైగా చేతులకి కొంచెం శ్రమ తక్కువ. ముందు ఆ జల్లెడతో పడినంత కష్టం దీంతో ఉండదు. మనం దీంతో ఆల్మోస్ట్ 1 kg పిండి వరకు చల్లించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తా. ఇది వాడటం చాలా సింపుల్. దీంట్లో ఫస్ట్ పిండి వేయడం, నెక్స్ట్ హ్యాండిల్ని ప్రెస్ 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 ప్రెస్. అది చుక్ 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 సౌండ్తో మొత్తం పిండి అంతా జల్లెడ పట్టేస్తుంది. ఈ మెటీరియల్ అయితే చాలా బాగుంది, చాలా సాలిడ్గా ఉంది. హ్యాండిల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇది మీకు నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తా. ఇది ఇలా కట్ చేస్తుంటే ఇందులో ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ లెవెల్ పెరిగిపోతుంది. ఓహో, ఇది గార్లిక్ అండ్ జింజర్ క్రషర్. అంటే మామూలుగా అల్లం వెల్లుల్లిని చితక్కొట్టాలంటే అదో పెద్ద పని. ఒక రాయి తీసుకొని దాన్ని కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టి బాదాలి. ఒక్కోసారి అది ఎటు పడితే అటు ఎగిరిపోతుంది. చేతులంతా వెల్లుల్లి వాసన, సరిగ్గా నలగదు కూడా. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్. ఈ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. బరువు కూడా ఉందండోయ్. ఇంకా చెప్పాలంటే కొంతమంది వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. అది ఎంత టైం తీసుకుంటుందో చెప్పనక్కర్లేదు. ఇది గార్లిక్ నాన్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్. ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఇందులో అల్లం కట్ చేసి వేసా, గట్టిగా ప్రెస్ చేస్తున్నా. వావ్, ఇది నిజంగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి గార్లిక్ కూడా వేసి చూద్దాం. మీకు చూపించడానికి 2-3 వేస్తున్నా, ఇలా ప్రెస్ చేస్తున్నా. ఇది నేను ఆర్డర్ చేసేటప్పుడు చాలా డౌట్స్తో ఆర్డర్ చేసా. ఫేక్ ఏమైనా వస్తుందా అని కూడా అనుకున్నా. ట్రై చేసాను, అర్థమైంది ఇది పర్ఫెక్ట్. నౌ లెట్స్ ఓపెన్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఈ పైన ఉన్నదాన్ని ఓపెన్ చేస్తా. నా గెస్ అయితే ఇందులో కిచెన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉంటుంది అని చెప్పానా. ఈ చిన్న టూల్ ఏంటి అనుకుంటున్నారా? గెస్ వాట్, ఇది మన వెజిటేబుల్స్కి పర్సనల్ స్టైలిస్ట్ అనమాట. జనరల్గా నైఫ్ పట్టుకొని పీల్ చేస్తుంటే తొక్కలు కిచెన్ అంతా స్ప్రెడ్ అయ్యి క్లీన్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఇంకా ఇలా నార్మల్గా నైఫ్తో పీల్ చేస్తే హాఫ్ వెజిటేబుల్ వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఫింగర్స్ అన్నీ డేంజర్ జోన్లో ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? టడా, ఇదిగో మీ ముందున్న ఈ చిన్న ఛాంపియన్. చూడండి, ఇది ఒక క్యూట్ హ్యాండిల్తో వచ్చింది, పర్ఫెక్ట్ గ్రిప్ కోసం. ఇంకా దీని బ్లేడ్స్ అయితే అయ్యో రామా, సూపర్ షార్ప్ ఉన్నాయి. దీనికి పైన ఒక స్టోరేజ్ కంటైనర్ కూడా వచ్చిందండోయ్. ఈ పర్సనల్ స్టైలిస్ట్ వచ్చాక పీలింగ్స్ అన్నీ ఒకే చోట నిల్చుంటాయి. కిచెన్ అంతా మెస్ అవ్వదు, ఇంకా వెజిటేబుల్స్ కూడా వేస్ట్ అవ్వదు. మన చేతులైతే సూపర్ సేఫ్.
చూడ్డానికైతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి 2 హోల్స్ అయితే ఇచ్చారండి. దీని ఫీలింగ్ ఎలా ఉందంటే అందంగా లేనా అసలేం బాలేనా అంటుంది. ఇది అందంగా ఉండడం కాదు, ఇది ఉంటే కిచెన్ అంతా అందంగా ఉంచుతుంది. మరి ఈ చిన్న టూల్తో ఇంత ఈజీగా పీల్ చేయొచ్చా అని మీకు కూడా డౌట్ ఉంటుంది కదా. పర్లేదు, ఇప్పుడు ఈ కీరా పీల్ చేసి చూపిస్తా. చూడండి ఇది ఎలా చక్చక్మని పీల్ అయిపోతుందో. అస్సలు వేస్ట్ ఉండదు. ఫస్ట్ టైం పీల్ తీస్తున్నా, దీంతో ఎంత బాగా వస్తుందో. ఈ కింద ఉన్న బాక్స్ చూడండి, పీలింగ్స్ అన్నీ ఇక్కడే కలెక్ట్ అయిపోతున్నాయి. అంటే కిచెన్ అంతా చిందరవందర అవ్వదు, క్లీన్ అండ్ నీట్. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ పైన ఉన్న మూత ఓపెన్ చేసి ఈ పీలింగ్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాం. దీంతో మనం కీరా కూడా కట్ చేయొచ్చు. చూడండి ఇలా ముందుకి వెనక్కి అంటే కీరా నీట్గా స్లైసెస్ కట్ అయిపోతున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, అందుకే ఇవి ఎలా పడితే అలా కట్ అయిపోతున్నట్టున్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. వావ్, ఇవైతే చాలా నీట్గా చాలా థిన్గా కట్ అయ్యాయి. ఈ ప్రోడక్ట్ ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తా. ఇందులో ఏముందో, అరేరే ఇప్పుడేం వచ్చిందో తెలుసా? గుండెల్లో దడ పుట్టించే గుండం. ఇదిగోండి బ్లూ కలర్ కాల్బట్ట. దీన్ని కొందరు రోల్ అని కూడా అంటారు, మరి కొందరు దంచేది అంటారు, మరి కొందరు అయితే మసాలా రుబ్బేది అని పిలుస్తారు. పేర్లు ఎలా ఉన్నా దీని పని మాత్రం ఒక్కటే, మసాలాలకి గుండు సూప్ పెట్టడం, అంటే మెత్తగా నలిపేయడం అన్నమాట. చూడ్డానికి ఆ బ్లూ కలర్ ఉందే, అచ్చంగా మన అవతార్ సినిమాలో ఉండే వాళ్ళకి వేసిన రంగులా మెరిసిపోతుంది. కానీ దీని దెబ్బ మాత్రం మామూలుగా ఉండదు. లోపల ఆ గుండ్రటి బండ ఉందే, అది మన మసాలా యంత్రం. రోకలతో దాన్ని పట్టుకొని బాదుడు బాదితే ఏ లవంగమో యాలకులో సెకండ్లో పౌడర్ తుఫాను. అబ్బో, ఇది తలతల మెరిసిపోతుంది. ఇది కూడా చాలా బరువుగా ఉంది. క్వాలిటీ చెక్ పాస్ అంటండోయ్. నార్మల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చేయాలి అనుకుంటే మనం దాన్ని మిక్సీలో వేసినా అది కొంచెమే ఉండడం వల్ల మిక్సీ సరిగ్గా తిరగదు, సో గ్రైండ్ అవ్వదు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ చిన్న పీస్ని ఎక్కడైనా దంచడానికి చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి అయితే నేను మిరియాలు వేసి చూపిస్తా. ఇందులో కొన్ని మిరియాలు వేసి దంచు 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 అని దంచుతున్నా. టిక్ 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 సౌండ్తో బాగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఈ రోకలతో దబదబా అని దంచితే క్షణాల్లో మంచి పొడి రెడీ. ఇది కదా అసలు మజా. చూడండి ఇందులో ఎంత బాగా గ్రైండ్ అవుతుందో. ఈ మెటీరియల్ క్వాలిటీ, డిజైన్ అన్నీ నాకు బాగా నచ్చాయి. క్యూట్గా ఉంది చూడ్డానికి. ఇది ఓపెన్ చేద్దాం. 1-2 పార్సల్స్ అయితే కట్ చేయడానికి చాలా బాగుంటుంది, కానీ ఇన్ని కట్ చేస్తుంటే ఒకేసారి అయ్యో బాబోయ్. ఇదేంటబ్బా, పల్లీల ప్యాకెట్ చుట్టినట్టు రౌండ్గా చుట్టేశారు. ఓహో, ఇది మెటల్ ఇన్సెన్స్ బర్నర్. ఈ పార్సల్లో మనం ధూపం వేసుకోవడానికి ఒక బాక్స్ అండ్ ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఆహా, చూడ్డానికి ఎంత ట్రెడిషనల్గా రస్టిక్గా ఉందో. హానెస్ట్గా చెప్పాలంటే నేను దీని లుక్కి ఫిదా అయిపోయి ఆర్డర్ చేసేసా. ఇది ఎందుకంటే మనకి ఇంట్లో మొత్తం సాంబ్రాణి ధూపం కావాలంటే మనం ఆ సాంబ్రాణిని ఎలా తిప్పుతాం? అందుకే ఇది ఆర్డర్ చేసా. మనం ఆ సాంబ్రాణిని వెలిగించి ఇందులో పెట్టేస్తే చాలు. ఇంక ఈ హ్యాండిల్ పట్టుకొని ఇల్లంతా తిప్పేసి సాంబ్రాణి పెట్టచ్చు. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ చూసి 200 లోపలంటే ఇవి క్వాలిటీ బాగోకపోవడమో లేదా ఫేక్ అయినా అయ్యుండొచ్చు అనుకున్నా. ఇది ఆర్డర్ పెట్టి చూస్తే తెలుస్తుంది మిరాకిల్స్ విల్ హ్యాపెన్ అని. ఇది యూజ్ చేయడం అయితే చాలా సింపుల్. మనం సాంబ్రాణి కొనుక్కొని వాటిని వెలిగించామా, తర్వాత వాటిని తీసి ఇందులో పెట్టామా, అంతే. ఇది లుక్ పరంగా అయితే చాలా క్లాసిక్గా ఉంది. నేనైతే 100% రికమెండ్ చేస్తా. ఫైనలీ మనం మన ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. ఫైనల్ పార్సల్. ఇందులో ఏమై ఉండొచ్చు? ఇది ఆయిల్ స్ప్రేయర్ అన్నమాట. ఇమాజిన్ మీరు డైట్లో ఉన్నారు, కాస్తంత ఆయిల్ వేస్తే చాలు అనుకుంటున్నారు, కానీ బాటిల్ తీసిపోస్తే అది జోర్మని ఎక్కువ పడిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిందే ఈ ఆయిల్ స్ప్రేయర్. ఇది ఓపెన్ చేయడానికి అయితే నేను చాలా కుస్తీ పడుతున్నా. అమ్మయ్య, ఓపెన్ చేసేసా.
అబ్బో! కలర్ అయితే చాలా బాగుందే. చూడ్డానికి కూడా క్యూట్‌గా ఉంది. పడుకోబెడితే అరే నన్ను నిల్చోబెట్టరా అంటుంది. వావ్! ఫర్ మై సర్ప్రైజ్ ఇది గ్లాస్ వచ్చింది. నేనైతే ఇది ప్లాస్టిక్ వస్తుంది అనుకున్నా. ఒక బటన్ ఏమో ఆయిల్ డైరెక్ట్గా పోర్ చేసుకోవడానికి, ఇంకోటేమో స్ప్రే చేయడానికి ఉంది. దీన్ని టెస్ట్ చేద్దాం. నేనైతే వాటర్ కొంచెం పోసా. సో ఇక్కడైతే మనకు ఒక బటన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఈ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆయిల్ పోసుకోవచ్చు ఇలా. అండ్ ఇక్కడ సెకండ్ ఉన్న ఈ బటన్ని కిందకి ప్రెస్ చేస్తే ఇలా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా స్ప్రే అవుతుందో. అబ్బో బాగానే వచ్చింది. నేనైతే ప్లాస్టిక్ అనుకున్న, గ్లాస్ వచ్చింది. అండ్ ఈ స్ప్రే కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడున్న అన్ని ప్రోడక్ట్స్లో మీకు ఏది యూస్ఫుల్లో కమెంట్ చేయండి. ఇన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి గురు. నా ముందు వీడియోని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.